హాయ్, నేను వెయిట్ లాస్ గురించి కొద్దిగా కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. వెయిట్ లాస్ మనం చేసేటప్పుడు ఏంటంటే మనం మార్నింగ్ ఏంటంటే ఆహ్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే కొద్దిగా నల్ల నువ్వులు, కొద్దిగా తెల్ల నువ్వులు అవి మార్నింగ్ కొద్దిగా తీసుకొని, అలాగే కొద్దిగా మిల్క్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అక్కడికి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత బ్రేక్‌ఫాస్ట్ టిఫిన్ ఏమన్నా 2 చపాతీ అయినా, లేకపోతే ఇడ్లీ అయినా ఏవైనా 2 తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత లంచ్‌లో రైస్ కొద్దిగా, ఇంకా నెక్స్ట్ ఏంటంటే కర్రీ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా నెక్స్టు అలాగే ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగు మనం ఏంటంటే ఈ పంప్కిన్ సీడ్సు, తర్వాత ఈ సన్‌రైజ్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీని తీసుకొని కాస్త కొద్దిగా తీసుకుంటే మిల్క్ తీసుకోవచ్చు. లేదంటే ఇవన్నీ తీసుకొని ఒక 2 బిస్కెట్స్ తీసుకుంటే సరిపోతది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్టు 6:30 తర్వాత మళ్ళా మనము ఏదో ఒక జ్యూస్ లాంటివి తీసుకోవాలన్నమాట. అంటే ఆరెంజ్ అయినా, లెమన్ అయినా, లేదంటే ఏవైనా ఫ్రూట్స్ అయినా కూడా తీసుకోవచ్చు. అలా ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇంకా తర్వాత లా ఇంకా డిన్నర్‌కొచ్చేసరికి మనము అలాగే రైస్ తక్కువ క్వాలిటీలో తీసుకొని, కొద్దిగా కర్రీ ఎక్కువ క్వాలిటీలో తీసుకొని తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి మనకి కొద్దిగా తొందరగా వెయిట్ లాస్ అవ్వగలుగుతామన్నమాట. అంటే రైస్ తింటే రైస్, లేదంటే టిఫిన్ తీసుకోనుకుంటే టిఫిన్ తీసుకునేటప్పుడు చపాతీ అయినా, ఇడ్లీ అయినా ఏమైనా తక్కువ తక్కువ క్వాలిటీలో తీసుకుంటే మనకి తొందరగా వెయిట్ లాస్ అనేది వస్తదనమాట. ఇంకా నైటు మనము ఇవి తినేసి డిన్నర్ అయిపోయిన వెంటనే ఒక చిన్న గ్లాసులో కొద్దిగా చిక్కగా ఉన్న మజ్జిగ తీసుకోవాలి. ఈ మనం డిన్నర్ ఎప్పుడైతే చేసామో దాని వెంటనే ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మనము ఈ మీ పెరుగు కొద్దిగా వాటర్ వేసుకొని తక్కువ క్వాలిటీలో, అంటే ఎక్కువ కాకుండా తక్కువ క్వాలిటీలో, పెరుగు ఎక్కువ వాటర్ తక్కువ వేసుకొని తక్కువ క్వాలిటీలో ఇంత చిన్న గ్లాస్లో మనం మజ్జిగ తీసుకున్న సాల్ట్ వేయకుండా మజ్జిగ తీసుకుంటే మనకు వెయిట్ లాస్ తొందరగా అవుతుంది. అలాగే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేదంటే సీజన్ వారి ఫ్రూట్స్ మనం ఆ టైంలో తీసుకొని లాస్ట్లో ఈ మజ్జిగ తీసుకుంటే మనకి ఆ డిన్నర్ మనకి ఆ రోజు మన ఫుడ్ కంప్లీట్ అయిపోద్ది. ఇలాగ మనము ఏవి చేయాలనుకుంటున్నామో అలాగా మనం ఈ వీక్లీ కూడా మనం అన్ని వెజిటేబుల్స్, కర్రీస్, ఫ్రూట్స్ అన్నీ మార్చుకొని ఇలాగ మనం ఈ డైట్ని ఇలాగ కంట్రోల్ చేసుకుంటూ ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అలాగే మనకి తగినంత విశ్రాంతి అవసరము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అలాగే నిద్ర కూడా మనకి అవసరం. నిద్ర కూడా ఒక కొద్దిగా ఎక్కువసేపు పడుకునేటట్లు చూసుకోవాలన్నమాట. అలా చేస్తే మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా, అలాగే మనం హెల్తీగా ఉంటాము. వెయిట్ లాస్ అనేది తగ్గుతుందనమాట. వెయిట్ లాస్ చేసేటప్పుడు ఇవన్నీ డిఫరెంట్‌గా తీసుకొని మనము ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ తక్కువ క్వాలిటీలో తీసుకుంటే వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుందన్నమాట. ఓకే.